ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరలా ఈ ఉదయకాలపు సమయమునందు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనములండి. మరలా మరొక ఉదయము సేవకులుగా మా కుటుంబాలను పలకరించిన, కామెంట్స్ చేసిన, కామెంట్ బాక్స్‌లో వందనాలు తెలియజేసిన సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మనమందరము మరొక ఉదయము ఈ రీతిగా కలవటానికి మనందరి తండ్రి అయిన దేవాతి దేవుడు కారణమై ఉన్నారు కనుక ఆయనకే ఈ ఉదయకాలమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మేము మీ కృప కొరకు కనిపెట్టుకొనుచు మా ఆత్మీయ జీవితములో సరిచేసుకుంటూ మీ సన్నిధానములో ఈ రీతిగా ప్రతి ఉదయము కూడా కనిపెట్టుకొనగలుగుతూ దేవా, సమర్పించుకున్న మా జీవితాలలో మీ ఆలోచనలు కలిగి ఉంటూ ఇట్టి సహవాసము మీ పిల్లలమైన మేమందరము ఆస్వాదించగలుగుతున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఉదయము ఈ సమయాన్ని మీతో గడపాలనే సమర్పణకు నిర్ణయానికి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలలో మీ వాక్యాన్ని స్థిరపరచండి. ఆ వాక్యాన్ని బట్టి వారి అడుగులు మీ సన్నిధి వైపు, ముఖ్యంగా మీ చిత్తానుగుణంగా నడుచుకోవడానికి మీ కృప చూపమని వేడుకుంటూ, దేవా, మనుష్యులుగా మేము ఎలాంటి వారముగా జీవిస్తున్నా మీ వాక్యాన్ని మాత్రం తప్పక మాతో ఎల్లప్పుడూ ఉంచమని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాం. ఈ వాక్యమే మమ్మల్ని సరిచేయగలిగేది. తండ్రి, మరి ఆ వాక్యాన్ని మా మధ్య నుంచి, ఆ వాక్యమును మా హృదయాలలో ఉంచి తప్పక మీ ఆధీనంలోనికి మమ్మల్ని తీసుకొనమని బ్రతిమలాడుతూ, క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. పల్లవి చరణం పాడుకుందామండి. క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం ఉన్నట్లయితే 166. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకుయా సిలువ శక్తిని చాటవేమయ్యా.
క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు యా సిలువ శక్తిని చాటవేమయ్యా. ఆ పాటలో మూడవ చరణం పాడుకుందాం. పాటలో మూడవ చరణాన్ని పాడుకుందాం. క్రైస్తవుండా కదలి రావయ్యా అనే ఆ పాటలో మూడో చరణం పాడుకుందాము. మూడో చరణం శక్తిహీనుడ నందువేమయ్యా, శక్తిహీనుడ నందువేమయ్యా అనేటటువంటి చరణం. క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు యా సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు యా సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, కండలను ప్రేమింతు వేరన్నా ఈ మంటి కండలు ఎంత బెంచిన మంటికేరన్నా. కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేరన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు యా సిలువ శక్తిని చాటవేమయ్యా. మూడో చరణం చక్కగా మీకు కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు చూడండి. శక్తిహీనుడనందువేమయ్యా సౌజన్యమగు వాక్యంబు శక్తిని అందుకొనుమయ్యా. శక్తిహీనుడనందువేమయ్యా సౌజన్యమగు వాక్యంబు శక్తిని అందుకొనుమయ్యా. భక్తిహీనత పారద్రోలి భ్రష్ట మనసును బయలుపరచు, భక్తిహీనత పారద్రోలి భ్రష్ట మనసును బయలుపరచు, శక్తి కలుగు సువార్త చాటుదువు, సువార్త జయమే నిన్నును బలపరచును బహుగా. శక్తి కలుగు సువార్త చాటుదువు, సువార్త జయమే నిన్నును బలపరచును బహుగా. క్రైస్తవుండా కదలి రావయ్యా కలుషాత్ములకు యా సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత బెంచిన మంటికేరన్నా. కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచినా మంటికేరన్నా. ఈ మట్టి కండలు అంటే ఈ బాడీ, ఈ శరీరాన్ని పెంచుకోవడానికి ఎంతో ఆపసోపాలు పడతాం. అనుకున్న దానికంటే ఎక్కువైన వారు శరీరం. రన్నింగ్‌లకి వెళ్తూ ఉంటాం. వాకింగ్‌లకి వెళ్తూ ఉంటాం.
కొన్నదానికంటే తక్కువైన వారు పుష్టిగా బాగా తింటూ ఉంటాం. ఎందుకు? శక్తిహీనుడు కాకుండా శక్తివంతులుగా మనం ఉండటానికి. అలాగనే క్రైస్తవుడు సత్య సంబంధమైన వాక్యాన్ని భక్తిహీనుల యొక్క భక్తిహీనతను పారద్రోలడానికి సత్యవాక్యాన్ని చెప్పేటటువంటి శక్తిమంతుడవ్వాలి. అలాంటి శక్తిమంతుడుగా ఈరోజు క్రైస్తవుడు ఉండాలి అంటే, క్రైస్తవులు కలిగి ఉండవలసిన మరొక లక్షణము మనం చూడబోతూ ఉన్నాం. మీరు ఇప్పటికే ఆహ్, ఇమేజ్‌లో చూస్తూ ఉంటారు. క్రైస్తవులు కలిగి ఉండవలసిన మరొక లక్షణం ఏంటి అంటే ధైర్యము అని. ఒకసారి నాతో పాటు వాటిని చూడండి. మీరు ఇప్పటికే మనందరం కూడా కలిసి క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి చూసారా? క్రైస్తవులు కలిగి ఉండవలసినవి అని చెప్పి, ఇక్కడ క్రైస్తవులు కలిగి ఉండవలసినవి ఇంచుమించుగా 10 విషయాలు మనం నేర్చుకున్నాం. మీకు జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. ఒకటి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31 వచనంలో అది సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆదరణ అనేటటువంటివి. ప్రభువునందలి భయము. రెండవది నీతి విషయములో జీవము. మూడవది ప్రార్థన యందు పట్టుదల. ప్రార్థన యందు పట్టుదల. నాలుగవది సంపూర్ణ నిరీక్షణ. ఐదవది రుచిగల మాట. ఆరవది యోగ్యమైన వాటిని గూర్చిన ఆలోచన. మనం ఏం ఆలోచించినా యోగ్యమైన వాటి గురించి మాత్రమే ఆలోచించాలి. ఏడవది ప్రేమ. దేవుని ప్రేమ, మనుష్యుల మీద ఉన్న ప్రేమ, నీ మీద నీకుండవలసిన ప్రేమ, సమస్త విషయాలు నేర్చుకున్నాం. ఎనిమిదవది క్రీస్తు మనస్సు నేర్చుకున్నాం. క్రైస్తవులు కలిగి ఉండవలసినవి. ఒకవేళ వీటిని ఎవరైనా మీరు అయ్యో! నేను పలానా పాయింట్ నాకు నచ్చింది చూడాలనుకున్నాను కానీ వినలేకపోయాను అనుకుంటే, మీరు మన క్రీస్తు సంఘం యూట్యూబ్ ఛానెల్‌లో వెనక్కి వెళ్లి చూడండి. వరుసగా 1 నుండి వరుసగా ఈ విషయాలన్నీ కూడా మీకు ఉంటాయి. అయితే మీకు సులభంగా ఉండటానికి ఏ విషయాన్ని ఎప్పుడు నేర్చుకుంటున్నాం అనేది మీకు ఇమేజే థంబ్‌నెయిల్‌గా పెట్టడం కూడా జరిగింది. ప్రాబ్లమ్ లేదు. మీరు చూడాలనుకుంటే నేరుగా వెళ్ళొచ్చు. తొమ్మిదవది దేవునితో సహవాసము. ఎలా దేవునితో సహవాసం చేయగలము? పదవది అంటే చివరగా మనం నేర్చుకున్నది సిద్ధమైన మనస్సు. ఇప్పుడు ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్నది ధైర్యము. క్రైస్తవులు కలిగి ఉండవలసినది ధైర్యము. చూసారా? ఈ ధైర్యము అనేది మనందరికీ కూడా అవసరమై ఉంది. మన క్రైస్తవ జీవితాలలో ధైర్యము అనేది లేకపోతే మనం ఏ రీతిగా కూడా అపవాదిని ఎదిరించేంత స్థాయికి మనం రాలేము. ఆ స్థితి మనకి కావాలి అంటే ఖచ్చితంగా మనం కలిగి ఉండవలసింది ధైర్యము. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఇక్కడ మనం గమనిస్తే ఎఫ్‌సి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. ఎఫ్‌సి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. నాతో పాటు మీరు కూడా అవకాశం ఉన్నవారు తెరిచి చూడండి. బహుశా మీ కామెంట్ బాక్స్‌లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత
ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. మనకు కలిగి ఉన్నవి 2. ఒకటి ధైర్యము, 2 నిర్భయమైన ప్రవేశము. ఈ 2 వేరువేరుగా నేర్చుకుందాం. ముందుగా వాటిలో ఒకటి ధైర్యము. ఈరోజు క్రైస్తవుడు ధైర్యము కలిగి జీవించవలసిన వాడై ఉన్నాడు. నీకు, నాకు, మనందరికీ ఇష్టపడవలసిన మాట ఏమిటంటే, దేవుడు మనకు శక్తియు, ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చెను గాని, పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. పిరికితనం కలిగిన ఆత్మను మనకు ఇవ్వలేదు. ఎంత ధైర్యం కలిగి ఉండాలో తెలుసా క్రైస్తవుడు? అన్ని విషయాల్లో మనం ఈ ధైర్యం అనే సబ్జెక్ట్ విషయంలో చాలా పాయింట్స్, చాలా విషయాలు నేర్చుకుందాం. కానీ మొట్టమొదట ప్రతి దానికి నీవు ధైర్యంగా ఉండగలుగుతున్నావా లేదా? ఈ ధైర్యము అనే పదము క్రైస్తవ జీవితాలలో మాత్రమే అపార్థం చేయబడిందండి. మానవులలో అన్యులైన వారు కూడా చాలా వరకు ఆ పదం మీద ఒక పూర్తి ఆలోచన కలిగి ఉన్నారు. క్రైస్తవులు దాన్ని ఎలా అపార్థం చేసుకున్నారంటే, వాక్యాన్ని అడ్డగించే వారి మీద తిరగబడ్డంలో ధైర్యం కావాలని అర్థం చేసుకున్నారు. కానీ, ఏ విషయంలో పూర్తి ధైర్యాన్ని నేను కలిగి ఉండాలనేటటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. అందుకే దైవ గ్రంథంలో వచనముల ఆధారంగా సవిస్తారముగా మనము వాటిని పరిశీలన చేద్దాం. అయితే మొదట నాదొక ప్రశ్న. మీరు కామెంట్ బాక్స్‌లో పెట్టండి ఈలోపు. ధైర్యం అంటే అసలు ఏంటి? ధైర్యం అంటే అసలేంటి? నేనొక విషయం చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి. ధైర్యం అంటే ఏంటో నాకు దీనికి మీరు సమాధానం పోస్ట్ చేయండి చాలు. ధైర్యము అంటే 3 ఆప్షన్స్ ఇస్తాను. ఏదో ఒకటి చెప్పండి. ఎదిరించటమా? పోరాడటమా? నిలవబడటమా? ఏదో ఒకటి మీరు నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ధైర్యం అంటే చెప్పండి. ఎదిరించడమా? పోరాడటమా? నిలవబడటమా? కామెంట్స్ చూడాలి అంటే నేను పక్కకే చూడాలి. ఓకే. ఎదిరించటమా? పోరాడటమా? నిలవబడటమా? ఓకే. నిలవబడటం. ఇద్దరు పెట్టారు నిలవబడడం. వెరీ గుడ్. ఈరోజు మానవ జీవితాలలో ఈ ధైర్యము అనేటటువంటి ఆ పదములో వెరీ గుడ్. అందరూ ఒకే మాట మీదకొచ్చారు. చాలా సంతోషం. అందరూ నిలవబడ్డం అని వస్తున్నారు. గుడ్. హ్మ్. పర్వాలేదు. చాలా సంతోషంగా ఉంది. మంచి ఆలోచన మీరు చెబుతూ ఉన్నారు. వెరీ గుడ్. అయితే ఇక్కడ ధైర్యము అంటే నిలవబడటం. గుడ్. జాగ్రత్తగా వినండి. నిలవబడ్డానికి కొన్ని సార్లు నువ్వు ఎదిరించాల్సి ఉంటుంది. నిలవబడ్డానికి కొన్ని సార్లు నువ్వు పోరాడాల్సి ఉంటుంది. మరి అప్పుడేం చేస్తావు? నా మాట అర్థమైందా మీకు? నేను నిలవబడాలి అంటే కొన్ని సార్లు ఎదిరించాలి. నేను నిలవబడాలి అంటే కొన్ని సార్లు పోరాడాలి. మరలాంటప్పుడు ఎదిరించకుండా ఉంటావా? పోరాడకుండా ఉంటావా? క్రైస్తవుడు వాక్యం మీద ఆధారపడితే ప్రతి లోతుకు నడిపించే ప్రతి చిక్కు ప్రశ్న సమాధానం కూడా అక్కడే వస్తుంది. మీలో కూడా చాలా మంది చెప్పగలరు. కాకపోతే కామెంట్ బాక్స్‌లో అన్ని పెట్టలేరు కాబట్టి, వివరించలేరు కాబట్టి మీరు మాట్లాడలేకపోతున్నారు. గూగుల్ మీట్ లాంటి కార్యక్రమాల్లో అయితే హ్యాపీగా మిమ్మల్ని చెప్పమన్నా గూడా చెప్పగలరు. విషయం ఏంటంటే, నీవు ధైర్యంగా నిలవబడేది మంచి విషయానికైతే, ప్రతి చెడుని ఎదిరించడానికి కావలసిన ధైర్యం నీకొస్తుంది.
నీవు నిలవబడేది మంచి విషయానికైతే, మంచి విషయానికి ధైర్యం కలిగి నువ్వు నిలబడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటే, ప్రతి చెడుతో కూడా నువ్వు పోరాడగలుగుతావు. కానీ, నీవు నిలవబడేది ఒక చెడ్డ విషయానికి ధైర్యాన్ని చూపిస్తున్నప్పుడు, నువ్వు పోరాడేది, నువ్వు ఎదిరించేది మంచిని. జాగ్రత్త సుమా! జాగ్రత్త సుమా! అంటే ఇప్పుడు నువ్వు నిలవబడాలనుకునేది దేని కొరకు అనే దాని మీద నువ్వు కనపరిచే ధైర్యం ఆధారపడి ఉంటుంది. నేను ప్రభువులో విశ్వాసంగా ఎదగడానికి నిలబడాలనుకుంటున్నాను. క్రీస్తులో నిజమైన భక్తిపరుడిగా మిగిలిపోవడానికి నేను నిలవబడాలనుకుంటున్నాను. క్రీస్తులో నువ్వు నిజమైన విశ్వాసిగా నిలవబడిపోవడానికి పోరాడాలనుకున్నా, ఎదిరించాలనుకున్నా, నీకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా అపవాది నీ మీదకి విసిరే బాణాలే తప్ప, విశ్వాసిగా విశ్వాసానికి వ్యతిరేకమైన వాటికి ఎదురు వెళ్ళాల్సిన, పోరాడవలసిన పరిస్థితులు రావు. ఇది నీకు అర్థం కావాలి. అంటే నువ్వు చాలా సార్లు దేవుని కుమారుడిగా, కుమార్తెగా నిలవబడ్డానికి చేసే ప్రయత్నాలలో కొన్నిసార్లు మంచి విషయాలను ఎదిరించాల్సొస్తుందంటే, కొన్నిసార్లు మంచి విషయాలతో నువ్వు పోరాడవలసి వస్తుంది అంటే, నువ్వు తప్పకుండా గమనించు. అక్కడ ఖచ్చితంగా నువ్వు నిలవబడేది మంచి విషయము కాదు. మంచి విషయముపై కాదు. వాక్యానికి వ్యతిరేకముగా పోరాటము, వాక్యానికి వ్యతిరేకముగా ఎదిరించటానికి కావలసినటువంటి ధైర్యము ఏమాత్రం కూడా మంచిది కాదు. ఒక ఎగ్జాంపుల్. తప్పు చేసిన వాడిని మీరు ప్రశ్నించి చూడండి. "నువ్వే కదా ఆ తప్పు చేశావు" అని గట్టిగా అనండి. వాని నుండి సమాధానం నీ వాయిస్ కంటే గట్టిగా వస్తుంది. "నువ్వు చూసావా నేను చేయడం?" నీ వాయిస్ కంటే గట్టిగా వస్తుంది. అదే ప్రశ్న ఇంకో వ్యక్తిని అడిగినప్పుడు అదే సమాధానం నీ వాయిస్ కంటే స్లోగా వస్తుంది. ఇద్దరు తప్పు చేసిన వారే. కానీ ఒకడిలో యుక్తి ఉంది. ఏంటా యుక్తి అంటే, ఇదిగో నేను తప్పు చేశానని బయట పడకూడదంటే ధైర్యంగా ఉండాలి. ఇది వాడి తెలివితేటలు. మరొకడు అవి తెలియక కళ్ళల్లో దాన్ని బయట పెట్టేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఇంతగా నేనెందుకు మీతో మాట్లాడాల్సొస్తుంది అంటే, ఈరోజు ధైర్యం అనేది క్రైస్తవుడు ఏ కోణంలో కలిగి ఉండాలో దాన్ని కలిగి ఉండకపోవటం వల్ల అపవాదిని ఎదిరించి, అపవాదితో పోరాడి, లోకాన్ని ఎదిరించి, లోకాశలతో పోరాడి, దేవుని ముందు క్రీస్తులో బలముగా నిలవబడవలసినటువంటి క్రైస్తవులు, దేవుని ముందు యథార్థంగా నిలవబడి, నేను తప్పు చేయలేదు. ఇదిగో నీవు నాకిచ్చిన స్త్రీయే అని ఆదాము చెప్పినట్టుగా ఇప్పటికి కూడా క్రైస్తవుడు, క్రైస్తవురాలు దేవుని సన్నిధిలో ధైర్యము కలిగిన గొంతులతో, రెట్టించిన గొంతులతో ప్రార్థన చేస్తూ, నేనేం తప్పు చేయలేదు. నువ్వు కోరినట్టు బ్రతుకుతున్నాను. నువ్వు నాకెందుకు సహాయం చెయ్యవు? నన్నెందుకు కనికరించవు అని రెట్టించిన గొంతుతో ప్రార్థిస్తున్నాడు క్రైస్తవుడు ఈరోజు. నేను, మీరు అందరం గూడా. ఇది సమంజసమా? ఇదా నీ ధైర్యం? నీ ధైర్యం ప్రభువుని ఎదిరించడానికా? ప్రభువుతో పోరాడడానికా? ఆలోచన చేయండి. నీ ధైర్యం కేవలం లోకాన్ని, లోకాశలని ఎదిరించడానికి, పోరాడడానికి ఉపయోగపడి, వాక్యాన్ని నీలో బలపరచడానికి ఉపయోగపడి, వాక్యాన్ని నీ ద్వారా ఇతరులకు ప్రకటించడానికి ఉపయోగపడి, ఇన్ని విధాల మంచి కార్యాలు నీలో జరగడానికి నీకు కావాల్సింది ధైర్యం. క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ధైర్యం మరొక మాటలో మీకు అర్థమయ్యేలా జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా నీ మీదకొస్తున్నారంటే, రమ్మను చూసుకుందాం అనడం ధైర్యం అని మానవుడి ఆలోచన. కాదండి. నేనేం తప్పు చేశానో నిరూపించగలరా నా మీదకి రావడానికి? అని శాంతంగా పలకడం ధైర్యం. అర్థమవుతుందా? నేను విరోధంగా చెప్పట్లేదు. అదేంటి బ్రదర్ ఇలా అంటారు? ఎవరొచ్చినా కూడా రమ్మను చూసుకుందాం అంటే అది కదా ధైర్యం అంటే, అది మానవ జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం
నీ మీదకి ఎవరొస్తున్నా కూడా రానివ్వండి. తప్పు నేనేం చేశానని? నీలో తప్పు లేకుండా ఏ విషయంలో నీ మీదకి రాబోతున్నారో, ఆ విషయంలో యథార్థంగా నువ్వు నిలవబడ్డం అనేది ధైర్యం. ఈరోజు ఈ శక్తి క్రైస్తవులలో ఎంతమందికుంది? అన్ని విషయాల్లో. ఆ విషయాలన్నీ కూడా అంటే మీకు అర్థం కావడానికి ధైర్యం అనే పదం ముందు మీ మనస్సును నెట్టబడటానికి ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన అనేకమైన విషయాలు ఈ ధైర్యము అనే అంశం మీద మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఇప్పటి వరకు ధైర్యము అని అపోహ పడిన విషయాలను విడిచిపెడదాం. ఇప్పటి వరకు ధైర్యంగా ఉండవలసిన సంగతులలో ఏవైతే విడిచిపెట్టామో వాటిని జీవితకాలం అంతా కొనసాగించినట్లు కలిగి ఉండేటట్టు ప్రయత్నం చేద్దాం. క్రైస్తవుడు కలిగి ఉండవలసింది ధైర్యం. అయితే ఈ 3 పదాలలో మీరు ఒకవేళ కన్‌ఫ్యూజ్ అవుతున్నట్లయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి మరొక పదము ఇదిగో ఇది. ధైర్యం అనే పదానికి అర్థం అది. మన ముందున్న సవాలును స్వీకరించటానికి కావలసిన ఒక సాధనము. మన ముందున్న సవాలు. ఈ సవాలు అనే పదములో కూడా మరలా సవాలు అనేసరికి పోరాటం కలిగిన మనుష్యుడికి వెంటనే గుర్తొచ్చేది చూసుకుందాం. సవాలు అంటే నాట్ రైట్ లైక్ దట్. అది కాదు సరైనది. సవాలు అంటే పోరాటానికో, ఎదిరించడానికో అనడానికో కాదు. నీలో ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అనే సవాలు పరిశుద్ధాత్మ నుండి నీకు వస్తే వినయంతో లోబడుతూ నేను వాక్యం వింటున్నది మొదలు అన్ని విషయాల్లో వాక్యానికి లోబడి ప్రతి అడుగు మారుస్తున్నాను. నన్ను పరీక్షించి, పరిశీలించి, పరిశోధించు ప్రభువా అని ప్రార్థించడము ఒక సవాలు. అపవాది ఒకవేళ నిన్ను దేవునికి ఇష్టంగా నువ్వు నిలబడగలవా? నేను వేసే బాణాలు తట్టుకోగలవా? అంటే అంత సౌమ్యముగా పరిశుద్ధాత్మతో మాట్లాడిన మనం ఒక్కసారిగా ఉగ్ర రూపంతో వెనక్కి తిరిగి నువ్వేం చేయగలవో నువ్వెన్ని ఇబ్బందులు పెడతావో, ఎన్ని శ్రమలు పెడతావో, ఎన్ని లోకాశలు చూపిస్తావో నీ ఇష్టమని రొమ్ము విరిచిన బలముతో ధైర్యముగా నిలవబడి అపవాదికి సమాధానం చెప్పగలగడం సవాలు. ఈనాడు అలాంటి సవాలు స్వీకరించడానికి కావలసిన సాధనం, సాధనము, ఉపయోగపడే ఒక ఆయుధము ధైర్యం. కానీ క్రైస్తవుడు పిరికివాడిగా బ్రతుకుతున్నాడు. అపవాదికి లోబడుతున్నాడు. దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు. రెట్టించిన గొంతుతో నేను చాలా సార్లు తప్పు చేస్తూ ఉంటాను. పాపం చేస్తూ ఉంటాను. కానీ నేను చేసే ప్రార్థన ఎలా ఉంది? ఇది ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. నువ్వెందుకు నన్ను కనికరించట్లేదు? నువ్వు నాకు పలానా చెయ్యి. లేకపోతే నీకు దగ్గరవ్వాలనుకుంటున్నాను. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి నీ స్వరపేటికను, ఆ స్వరపేటికను బలపరిచే నీ మనసు యొక్క తత్వమును ఆలోచించు. ఆలోచించు. అప్పుడే నీ జీవితంలో ధైర్యం యొక్క పరిపూర్ణ స్థాయిని గుర్తెరిగి ప్రభువుకు లోబడగలుగుతావు. ప్రియ దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న ఈ జీవితాలు ప్రభువుకి సమర్పించుకోవాలి. నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ మనస్సాక్షిని కూడా సంపూర్ణమైన ధైర్యంతో నింపు. చిన్న చిన్న విషయాల్లో ధైర్యాన్ని కోల్పోయే క్రైస్తవులు ఇంత గొప్ప విషయాలను ఆలోచన చేయడానికి సరిపోరు. కొందరికి ఈ మాటలు అర్థం కాకపోవడానికి కారణం కూడా అదే. నాకెందుకొచ్చింది ఇదంతా? వెళతాను, ప్రార్థిస్తాను, వస్తాను. మరలా లోకంతో మామూలుగానే కలిసిపోతాను. ఈ ఆలోచన కలిగిన వారు
ఎప్పటికీ కూడా విశ్వాసమందు ధైర్యముగా ఉండలేరు. కొరింథీ పత్రిక కొరింథీ మొదటి పత్రికలో ఉంటుంది గదా! పౌరుషం గలవారై ఉండండి, మెలకువగా ఉండుడి, బలవంతులై ఉండుడి. ఆలోచన చేయండి. దేవుని చిత్తమైతే ఈరోజు మొదలుకొని ఈ అంశం పూర్తయ్యే వరకు లోకంలో మనం వేస్తున్న ప్రతి అడుగులో నేను ధైర్యంగా ఉండాలి అని ఒక ఆలోచనతో వెళ్దాం. పాపం చేసినప్పుడు నీ ధైర్యం చెడిపోతుంది. అపవాది ముందు తలదించుకోవాలి. సో, పరిశుద్ధంగా ఉంటాను. దేవునికి దగ్గరవుతాను. మైండ్‌లో పెట్టుకో. పరిశుద్ధాత్మకు సహనంతో చెప్పగలిగే శక్తి, సమాధానం చెప్పగలిగే శక్తి నువ్వు నేను కలిగి ఉండాలి. ప్రయత్నం చేద్దాం దాని కొరకు. అలాగే అపవాదిని ఎదిరించడానికి కావాల్సిన ధైర్యం. వీటన్నిటిని కూడా మనం అలవరుచుకుందాం. దేవుడు తప్పకుండా దీవిస్తారు. ప్రార్థన చేసుకొని ముగించు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. మీ కరుణ కటాక్షముల చేత మేము నింపబడి, ఈ రీతిగా మేము జీవించు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. క్రైస్తవులుగా ఈరోజు మేము ధైర్యమును కలిగి ఉండుటలో వాక్యము యొక్క సంపూర్ణమైన ఆలోచన, వాక్యము విషయములో పరిపూర్ణమైన సమర్పణ లేక చాలా సన్నగిల్లిపోతూ ఉన్నాము. మరి మీరు మరొక్కసారి మేము కలిగి ఉండవలసిన ధైర్యాన్ని నేర్చుకోవటంలో మీరిస్తున్న ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనలో వాక్య జ్ఞానాన్ని నేను పొందగలుగునట్లు నాకు సహాయం చేయి ప్రభువా అని మనఃపూర్వకంగా ఎంతమంది ఏకీభవించి మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ఉన్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని విజ్ఞాపన చేస్తూ, ఇదిగో నాయనా లోకంలోనికి అడుగు పెడుతున్న మీ పిల్లలు, మీ పిల్లలుగానే ధైర్యవంతులుగా వారు జీవించటానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ, వారికి కావలసిన బలము, జ్ఞానము, ఆత్మను అనుగ్రహిస్తూ, మీ కాపుదల వారికి తోడుగా ఉంచమని బ్రతిమిలాడుతూ, క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మేము అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. దేవుని చిత్తములో ఇలా కలుసుకోగలిగినందుకు సంతోషం. ఆహ్, నిన్నటి దినాన నెట్ అయిపోవటం వల్ల ఈ రోజు నుంచి అది ఆటంకం అవుతదనుకున్నాం. కానీ దేవుని కృప వలన మొదటి నుండి యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేయక ముందు నుండి ఈ యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేయడానికి కూడా ఎవరైతే 2 కుటుంబాలు సమర్పించుకున్నారో మరలా ఆ కుటుంబాలే ఈరోజు కూడా మరలా నెట్ వేయించటం జరిగింది. దేవుని కృపలో ఆయా అవసరతలలో పాలు పంచుకుంటున్న, సహకరిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు. మీ మీద అధిక భారం పెట్టకూడదని, అంతకంటే ఎక్కువైన అవసరతలలో మేము కూడా పాలు పంచుకుంటున్నాం మరి. ప్రార్థించండి. చిన్నపాటి అవసరాలన్నిటిని ప్రభువే కనికరించి నడిపించాలని. చేస్తున్న ఇంతటి ఆలోచన విధానము, ఇంతటి ప్రయాస కూడా కేవలం ప్రతిరోజు ఉదయం వాక్యంతో మనందరి జీవితాలు ప్రారంభమవ్వాలని మాత్రమే. అలా ప్రారంభమైనప్పుడు ఆ దినమంతా తప్పిపోతున్న అడుగులు తడబడకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి. కాబట్టి మీరు చేయాల్సింది ఇతరులకు తెలిసిన వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే దేవుని పిల్లలకు ఈ మాటలను లింక్స్ ద్వారా తెలియచేయడం, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయటం, అందరూ దేవుని మాటల్లో పాలుపంచుకునేటట్టుగా మీ వంతు ప్రయత్నాన్ని కూడా మీరు కొనసాగించండి. క్రీస్తు సంఘము అనే ఛానల్. ఆహ్, సోదరులకు చెప్పాను. ఒక లోగో తయారు చేస్తారు. ఆ లోగో తయారు చేసినట్లయితే లోగో తయారు చేసిన తర్వాత లోగోతో పాటు
మన ఛానల్ యొక్క అంటే రోజుకో లింక్ వస్తుంది కదా! ఇది లైవ్ లింక్ వేరు. మన ఛానల్ లింక్ ఏంటనేది ఒకటి చేసి ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు దాన్ని మీరందరికీ షేర్ చేయగలిగితే ఎవరైనా జాయిన్ అవ్వటానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అనుదిన ఆత్మీయ పరిచర్య కొరకు, సేవకులుగా మా కుటుంబాల కొరకు మీ అందరి అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సహకరించిన సోదరుల కుటుంబాలకు, సహకరించాలనే మనస్సు కలిగిన వారున్నారు. వారందరికీ కూడా వందనములు. దేవుని మాటలు విన్న మీ అందరికీ దేవుని కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము ఈ దినమంతయు కూడా మీకు తోడైయుండును గాక. మీరు ధైర్యవంతులుగా, ప్రభువు పిల్లలుగా లోకములో నడుచుకొని, ప్రభువు కొరకు మాత్రమే మీ జీవితాలు సమర్పించుకోవాలని కోరుతున్నాను. ఆమేన్.